గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు అడ్వాంటేజెస్ ఆఫ్ గుడ్ రోడ్, ఒక రోడ్కి అడ్వాంటేజెస్ ఏం ఉంటాయి అనేది చెప్తున్నాను. అడ్వాంటేజెస్ ఆఫ్ గుడ్ రోడ్, అడ్వాంటేజెస్ ఆఫ్ గుడ్ రోడ్, అడ్వాంటేజెస్ ఆఫ్ గుడ్ రోడ్లో ఫస్ట్ నేను రాస్తాను, రాసిన తర్వాత చదివి చెప్తాను. రెడ్యూస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. రోడ్ వల్ల ఏమవుతుందంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని తగ్గిస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్. Efficient roads leads to lower fuel consumption, reduce wear and tear on vehicles and less time spent on the road, resulting cost savings for individual and businesses. ఒక గుడ్ రోడ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఎలా రెడ్యూస్ చేస్తుంది అంటే, ఒక రోడ్ అనేది మంచిగా ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే వెహికల్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది. వెహికల్ ఫాస్ట్గా వెళ్ళడం వల్ల దానిలో మనకు ఫ్యూయల్ అనేది మనకి ఏమవుతుందంటే లోవర్ ఫ్యూయల్, అంటే తక్కువ ఫ్యూయల్ యూజ్ చేసి మనం ఎక్కువ డిస్టెన్స్ వెళ్తాము. దానివల్ల మనకు టైం సేవ్ అవుతుంది, మళ్ళీ మన సేవింగ్స్ సేవ్ అవుతాయి, బిజినెస్లో ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇలా మనం రెడ్యూస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎన్హాన్స్డ్ సేఫ్టీ. ఒక గుడ్ రోడ్కి ఎన్హాన్స్డ్ సేఫ్టీ అంటే మనం ఒక రోడ్ని మంచిగా మెయింటైన్ చేసి ప్రాపర్ మార్కింగ్స్ ఇచ్చి గుడ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఛాంబర్ని ప్రొవైడ్ చేసి కరెక్ట్ మార్కింగ్స్ ఇచ్చినామనుకో, దానివల్ల యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఈ మార్కింగ్స్ని, ఈ రూల్స్ని ఫాలో అయితే ఎలాంటి యాక్సిడెంట్స్ ఉండవు. ఇది ఎన్హాన్స్డ్ సేఫ్టీ. వెల్ మెయింటైన్డ్ రోడ్స్ with proper markings and drainage system reduce the risk of accidents. అంటే ఒక రోడ్ అనేది మంచిగా మెయింటైన్ చేసి ప్రాపర్ మార్కింగ్స్ ఇస్తే, మళ్ళీ అదేంటిది డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఛాంబర్ కరెక్ట్గా ప్రొవైడ్ చేయడం వల్ల రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేది తగ్గుతుంది. తర్వాత ఏమవుతుంది, మేకింగ్ ట్రావెల్ సేఫర్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైతే రోడ్ మీద ట్రావెల్ చేస్తారో వాళ్ళందరికీ సేఫ్ ఉంటుందని ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి రెడ్యూస్ రిస్క్ ఆఫ్ డ్యామేజ్ టు ద గూడ్స్. రోడ్స్ మీద వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద ట్రక్స్ తోటి రోడ్స్ మీద చాలా వరకు గూడ్స్ తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళిన గూడ్స్ అనేవి డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, గూడ్స్కి డ్యామేజ్ అనేది. ఎందుకంటే మంచిగా రోడ్ ఉందనుకో, మంచిగా రోడ్ స్మూత్గా ఉందనుకోండి, అవి మన ట్రక్లో ఉన్న వస్తువులు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. ఒకవేళ రోడ్ అనేది ఇట్లా మీదికి కిందికి ఉందనుకోండి, గద్దలుగా ఇట్లా ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది, వెహికల్ మీదికి కిందికి పడడం వల్ల వస్తువులు కూడా డ్యామేజ్ అవుతుంది. రెడ్యూస్ రిస్క్ ఆఫ్, ఇది ఒక అడ్వాంటేజ్ రోడ్కి. రెడ్యూస్ రిస్క్ ఆఫ్ డ్యామేజ్ టు గూడ్స్. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ ఎకనమీ. ఈ రోడ్స్ వల్లనే ఎకనమీ అనేది గ్రోత్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడికి వెళ్ళో చాలామంది వస్తూ ఉంటారు, గూడ్స్ కానీ చాలా వరకు ఇండస్ట్రియల్ మెటీరియల్స్ కానీ అన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి. చాలా వరకు రోడ్స్ మీదనే. ఇలా మంచిగా రోడ్ అనేది ఉంటే మన కంట్రీకి మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ వల్లనే
ఎకనమీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ గ్రోత్ ఆఫ్ టూరిజం, అంటే టూరిస్ట్ వాళ్ళు కూడా వస్తారు అన్నట్టు. రోడ్స్. నెక్స్ట్ బిజినెసెస్, అగ్రికల్చర్స్ అండ్ మార్కెటింగ్, ఇవనేవి అన్నీ డెవలప్ అవుతాయి. రోడ్ లేకపోతే వాళ్ళందరూ ఎలా వెళ్తారు, ఎలా వస్తారు? మన ఇంట్లోకి వెళ్ళి అయితే వచ్చి పోలేరు కదా. సో అందుకే రోడ్స్ వేయాలి. నెక్స్ట్ ఇంకొకటి, స్మూత్ రోడ్ అలోస్ ఫర్ సాఫ్ట్ అండ్ మోర్ రియలబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ మార్కెటింగ్, రెడ్యూస్ డీలేస్ అండ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ట్రాన్స్పోర్టేషన్. అంటే రోడ్ అనేది స్మూత్గా ఉంటే అది ఫాస్ట్గా వెళ్తుంది. ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ కానీ మెటీరియల్స్ అవి అనేవి సేఫ్గా ఉంటాయి. మళ్ళీ టైం అనేది తగ్గుతుంది. Smooth road allows for faster and more reliable transportation of goods and materials, reducing delay and cost associated with transportation. నేను మీకు ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ గుడ్ రోడ్ అర్థమైందని అనుకుంటున్నాను. నేను నా నెక్స్ట్ వీడియోలో డిసడ్వాంటేజెస్ ఆఫ్ రోడ్, ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ రోడ్ చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో డిసడ్వాంటేజెస్ ఆఫ్ గుడ్ రోడ్ చెప్తాను. నా వీడియో చూసిన అందరికీ చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.